వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. అడ్మిషన్ల కోసం పోటీ పడుతూ తరగతుల పరిమితికి మించి బ్రాంచీలలో విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో నారాయణ క్యాంపస్ల సంఖ్య మరింత పెంచేందుకు కూడా అనధికారిక ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. వాస్తవానికి తక్కువ అనుమతులతో ఎక్కువ బ్రాంచ్లను నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు నారాయణకు చుట్టంలా వ్యవహరిస్తున్నారే తప్ప చట్టాన్ని అమలు జరిపి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. దీంతో నారాయణ మంత్రంతో ఫీజుల దందా పెద్ద ఎత్తున మొదలైంది. మరోసారి పేదలు కార్పొరేట్ విద్య పేరుతో దోపిడీకి గురి కాబోతున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడక ముందే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో లక్షల రూపాయల ఫీజులను దండుకొని ప్రవేశాలకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం. అడ్మిషన్ల నోటిఫికేషన్ వెలువడక ముందే ఏ కళాశాల యాజమాన్యమైన ప్రవేశాల ప్రక్రియ ప్రారంభిస్తే ఆ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేసినా ఈ విద్యా సంస్థ బేఖతారు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి కొన్ని క్యాంపస్లకు అనుమతులు తీసుకున్నప్పటికీ వాటి ముసుగులోనే అనధికారికంగా మరికొన్ని క్యాంపస్లను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని క్యాంపస్లకు అనుమతులు తీసుకుంటే ప్రభుత్వానికి అధిక మొత్తంలో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం కళ్లుగప్పి విద్యాశాఖ ఇంటర్ బోర్డు నుంచి తక్కువ అనుమతులతో ఎక్కువ క్యాంపస్లను నిర్వహిస్తున్నట్లు గతంలో అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తూ జిల్లా అధికారులకు, రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఒక ప్రాంతంలో ఒక భవనాన్ని చూపి ఆ భవనంలో కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్టు నమ్మబలికిన నారాయణ విద్యా సంస్థలు అనుమతులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాక ఆ కళాశాలలను మరో ప్రాంతానికి మార్చి అక్కడ తరగతులను నిర్వహిస్తున్నట్టు ఇంటర్ బోర్డుకు కోకొల్లలుగా ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. యాజమాన్యాలు ఇంటర్ బోర్డును సైతం తమ గుప్పిట్లో పెట్టుకొని వ్యవహారం నడుపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలోని నారాయణ విద్యా సంస్థల్లో పెద్ద ఎత్తున ఫీజుల దోపిడీకి రంగం సిద్ధమైంది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక ఫీజుల పట్టికను ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ నారాయణ విద్యా సంస్థల్లో మాత్రం ఆ దిశగా ఎక్కడ చూద్దామన్నా భూతద్దం పెట్టి చూసినా కనిపించదు. గతంలో విద్యార్థి సంఘాలు ఈ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోతోంది. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలకు సాధించిన కొంతమంది మెరిట్ విద్యార్థులను నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ముందే ఎంపిక చేసుకొని వారికి ప్రత్యేక క్యాంపస్ లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించేలా శిక్షణ ఇస్తారు. వారి పేరుతో భారీగా ప్రకటనల రూపంలో ప్రచారం చేసుకుని న్యూ అడ్మిషన్లకు గ్యాలం వేస్తూ ప్రతి ఏటా ఫీజుల రూపంలో కోట్లు దోచేస్తున్నారు. విద్యార్థులను వారి కళాశాలలో ప్రవేశాలు కల్పించినందుకు హెడ్ మాస్టర్ కు ఒక్కో ప్రవేశానికి 10 నుంచి 20 వేల పారితోషికం చెల్లిస్తున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. అడ్మిషన్ల సమయంలో ఒక్కో హెడ్ మాస్టర్ ₹1,00,000 నుంచి లక్షల్లో జేబులో వేసుకుంటున్నట్లు చెప్తున్నారు. కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రజా సంబంధాల వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా పెద్ద ఎత్తున ప్రవేశాలు కల్పిస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇంటర్ తో పాటు ఎంసెట్ ఇతర ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు పొందిన ర్యాంకులను బహిరంగంగా ప్రకటించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ నారాయణ విద్యా సంస్థ అవేవి పట్టించుకోకుండా తమకు దాని ర్యాంకులను తమ ర్యాంకులుగా చెప్పుకొని విద్యార్థులను మభ్యపెడుతున్నట్టు ప్రచారం జరుగుతోందని తప్పుడు ఆకర్షణీయమైన ప్రకటనలను చూసి విద్యార్థులు ఈ విద్యా సంస్థలలో చిక్కుకొని తద్వారా ప్రవేశాలు పొందుతున్నట్లు సమాచారం. ఇంటర్ బోర్డు అనుమతులు పొందిన కొన్ని అన్ఎయిడెడ్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకొని ఆ కళాశాలల ద్వారా విద్యార్థులను పరీక్షలకు పంపిస్తున్నట్టు సమాచారం. ఇందుకు ఆ కళాశాల యాజమాన్యానికి ఒక్కో అడ్మిషన్ కు 10,000 నుంచి 20,000 చెల్లిస్తున్నట్టు చెప్తున్నారు. ఐఏఎస్ అకాడమీ పేరుతో ఇంటర్ తో పాటు డిగ్రీ, ఆ తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తామని నమ్మబలుకుతున్న ఈ కళాశాల యాజమాన్యం ఇందుకోసం విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులను దండుకుంటున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వ పెద్దలకు కొమ్ము కాయడం ఈ కళాశాల యాజమాన్యానికి అలవాటుగా మారింది. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు రాష్ట్రంలోని నారాయణ విద్యా సంస్థల వైపు కన్నెత్తి చూడకపోవడం, విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదులపై స్పందించకపోవడం చూస్తుంటే అధికారులకు కూడా పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.